అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇండియాకి వెళ్తున్నాను. కువైట్ నుంచి ముంబై నుంచి చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్, ఎమర్జెన్సీకి వెళ్తున్నాను అని కనెక్టింగ్ ఫ్లైట్ దొరికింది. ఈ వీడియోలో మొత్తం జర్నీ చూపిస్తాను అన్నమాట. కువైట్ ఎయిర్పోర్ట్, అలాగే ముంబై ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్, తర్వాత నేను వెళ్ళే దారి మొత్తం చూపిస్తాను. అందరూ వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంటికాడి నుంచి బయలుదేరి సుమారుగా ఒక 5 minutes అయింది. ఇప్పుడే టెర్మినల్ 4 కువైట్ ఎయిర్వేస్ చేరుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళిన మొత్తం చూపిస్తాను. అందరూ వాచ్ చేయండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను ఇప్పుడే. ఇంకా లోపల వెళ్ళేది చూడండి. ఇప్పుడే దిగేసిన బండి, సామాన్లు మొత్తం అర్బాలలో పెట్టుకొని ఇప్పుడు డిపాజిట్లో లోపలికి ఎంటర్ అవుతున్నాను. మొత్తం చూడండి, లోపల మొత్తం బోర్డింగ్, లగేజ్ ప్యాకింగ్ మొత్తం చూపిస్తాను. వెయిటింగ్ హాల్, తర్వాత ఫ్లైట్లకు వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి, నా లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. నైలాన్ చుట్టారా. ఇక్కడ లోపల వీడియో తీయడం అలౌడ్ లేదని చెప్తున్నారు వాళ్ళు, కానీ నేను వీడియో చూపించాలని మొత్తం కవర్ చేస్తున్నాను. ఇప్పుడే బోర్డింగ్ మొత్తం అయిపోయింది. బోర్డింగ్ తర్వాత ఇమిగ్రేషన్, లగేజ్ చెకింగ్, ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఇది మొత్తం ఫ్రీ డ్యూటీ అన్నమాట. ఇక్కడ మొత్తం సామాన్లు అన్నీ దొరుకుతాయి. చాక్లెట్లు, సిగరెట్లు, పర్ఫ్యూమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అంతా మొత్తం ఫ్రీ డ్యూటీ అన్నమాట. ఇక్కడ కువైట్లో కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఎందుకు మంచిది, మేము బయటే తీసుకొని ఎయిర్పోర్ట్ బయటనే తీసుకోవాలి. మొత్తం ఏమైనా లగేజ్, చాక్లెట్లు కానీ ఏమైనా వస్తువులు కావాలంటే మేము బయటనే తీసుకోవాలి. ఇక్కడ లోపల మొత్తం కాస్ట్లీ ఎక్కువ, ప్రైసెస్ డబల్ అని ఉంటాయి. ఇదే వెయిటింగ్ హాల్. నేను ఇప్పుడు కూర్చుందే వెయిటింగ్ హాల్. నా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఫ్లైట్ రాత్రి 10:30కి టేకాఫ్ అవుతుంది. మొత్తానికి ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినారు. ఇప్పుడు పోయి బస్సులో కూర్చొని ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ నుంచి కొంచెం దూరంలో ఫ్లైట్ ఉన్నది. బస్సులో వెళ్ళి తర్వాత ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పటికి మాత్రం బస్సులో వెళ్తున్నాను.
మొత్తానికి ఫ్లైట్ దగ్గరికి వచ్చేసింది బస్సు. ఇప్పుడు దిగి అందరూ బస్సు దిగి ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నారు. చూడండి అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఇది కువైట్ ఎయిర్వేస్. కువైట్ టు ముంబై వెళ్తుంది అనమాట. 10:30కి టేకాఫ్ అవుతుంది. పొద్దున 6:30కి ల్యాండ్ అవుతుంది అన్నమాట. ఎంటర్ అవుతున్నాను. మాషాల్లా లోపల చాలా బ్యూటిఫుల్, అందంగా ఉండదు. సీట్లు కానీ నేను ఎప్పుడు జర్నీ చేసినా కోటి ఎయిర్వేస్లోనే పోతా. ఆన్ టైం కరెక్ట్ టైమింగ్ ఈరోజు దింపుతుంది. నాకైతే విండో సీట్ దొరికింది. కాకపోతే సీట్ నాది కాదు, వేరే అతనిది. ముందు నేను కూర్చున్నాను అనమాట అని అతను కాంప్రమైజ్ అయ్యి, సరే కూర్చో, నువ్వే కూర్చో అని నాకు విండో సీట్ ఇచ్చేసినాడు. ఇదిగోండి మా లగేజ్ ఫ్లైట్కి లోపలికి వెళ్తున్నది. మొత్తం లగేజ్ ఈ పక్క, తర్వాత వేరే పక్క కూడా సేమ్ అలాగే ఎక్కేస్తుంటారు. కాకపోతే నేను ఒక సైడ్ కూర్చున్నానని ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు టేకాఫ్ కోసం ఫ్లైట్ రెడీ అవుతున్నది. మొత్తం లైట్లు లోపల మొత్తం లైట్లు ఆర్పేసినారు. టేకాఫ్ రెడీ అవుతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఫ్లైట్ టేకాఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్, అస్సలాము అలైకుం. మొత్తం వీడియో వాచ్ చేయండి. ఇంకా ముంబై ల్యాండింగ్ టైంలో మొత్తం తీస్తానన్నమాట ఇన్షాల్లా. టేకాఫ్ అవుతున్నది ఫ్లైట్, చూడండి.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్న 5:30 అవుతున్నది. మేఘాల్లోనే ఉన్నాయి ఇంకా. మాషాల్లా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉన్నది. మొత్తం క్లౌడ్ మొత్తం భలే ఉన్నది, బాగున్నది. చూస్తుంటే గాల్లోనే నిలువనట్టు ఉన్నది ఫ్లైట్. అలా ఉంది. మాషాల్లా మాషాల్లా. చూడండి ఫ్రెండ్, సూర్యుడు కనపడుతున్నారు. భలే బ్యూటిఫుల్గా ఉన్నది పైనుంచి చూస్తుంటే సూర్యుడిని. ఇంకా ఒక అర్ధ గంట లోపల ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్. చూడండి, చిన్న చిన్నగా కనపడుతున్న ఇల్లు ముంబై. ఇప్పుడే చేరుకున్నాం, దగ్గరలోనే ఉన్నాం. ఐ థింక్ 15-20 మినిట్స్లో ల్యాండ్ అయిపోతుంది. ఈ క్లౌడ్ చూస్తుంటే ఒకవేళ వర్షం పడినట్టు ఉన్నది. ఇంకా ఫ్లైట్ ఒక 20 మినిట్లో ల్యాండ్ అయిపోతుంది. చూద్దాం. మొత్తానికి ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతున్నది. ఇంకా ఒక 2 మినిట్స్లో ల్యాండ్ అయిపోతుంది. మంచి వర్షం కురుస్తున్నది. మాషాల్లా మాషాల్లా, మంచి వర్షం వస్తున్నది. అల్హమ్దులిల్లా ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఇంకా బయటికి వెళ్ళేది అన్నది. ఇంకా ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని మళ్ళీ డొమెస్టిక్ ద్వారా మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఎక్కాల్సి వస్తుంది. ఇన్షాల్లా చూడండి, మొత్తం వీడియో మొత్తం వాచ్ చేయండి. వర్షం భలే కురుస్తున్నది, భారీగా పడుతున్నది వర్షం.
मस्त बारिश है, इसलिए इतना हिला है गाड़ी। मैं जिंदगी में नहीं देखा नहीं बादलों की वजह से। बिना बादल की वजह से हिलता ही नहीं है। देख पानी कितना रुक गया। पानी है, पूरा पानी है। حضرات المسافرين الكرام، من أجل سلامتكم وسلامة الآخرين الرجاء ملازمة المقاعد مع ربط الأحزمة والالتزام بمقصورة السفر حتى ఇప్పుడు లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా లగేజ్ తీసుకున్న తర్వాత డొమెస్టిక్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది మొత్తం ఇప్పుడు నేను నిలవని చోట మొత్తం కువైత్ ఎయిర్వేస్ లగేజ్ వస్తుంది. ఈ నుంచి తీసుకొని డొమెస్టిక్లో వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం కవర్ చేసిన ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి. మొత్తానికి లగేజ్ మొత్తం డొమెస్టిక్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వేసేసినాను. ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకొని డొమెస్టిక్లో వచ్చేసి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాను. ఇక నేను వెళ్ళేది ఫ్లైట్ అదే కనబడుతున్నది కదా ముందర, ఎయిర్ ఇండియా. ఆ విమానంలోనే ముంబై నుంచి చెన్నైకి బయలుదేరాల. ఇంకా 1 అవర్ టైం ఉన్నది. 1 గంట వెయిటింగ్ చేసి లోపల పంపిస్తారు. 1 గంట తర్వాత బయలుదేరుతుంది ఇక్కడి నుంచి, ముంబై నుంచి. ఇప్పుడే గేట్లు ఓపెన్ చేసినారు. ఎయిర్ ఇండియా లోపలికి వెళ్తున్నాను ఫ్లైట్లోకి. 2 గంటలు డిలే, 2 అవర్స్ డిలే అయింది ఫ్లైట్. వర్షం వల్ల 2 గంటలు డిలే అయిపోయింది. 10 గంటలకు లేయాల్సిన ఫ్లైట్ 1 గంటకు లేస్తున్నది. యాక్చువల్గా నాకైతే 10 గంటలకు టేకాఫ్ అవ్వాలా, 12 గంటలకు ల్యాండ్ అవ్వాల్సింది చెన్నైలో. ఈ వర్షం వల్ల చాలా డిలే అయిపోయింది ఫ్లైట్. చూడండి ఎంత పెద్దగా ఉండదు లోపల, సేమ్ ఎమిరేట్స్ మాదిరిగా ఉన్నాయి. ఈ సీట్లు చాలా పెద్దది, ఫ్లైట్ చాలా పెద్దగా ఉన్నది ఎయిర్ ఇండియా.
बिलकुल बिलकुल बरं बरं हां हां ठीक आहे చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది ఎయిర్ ఇండియా. ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఏం చెకింగ్స్ కానీ ఏం అంతలా లేవు. నేరుగా లగేజ్ తీసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం అంతే. ఇంటర్నేషనల్లో వచ్చినామంటే లగేజ్ చెకింగ్ మొత్తం ఉంటుంది. ఆల్రెడీ నాకు ముంబై ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెకింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డొమెస్టిక్లో చెకింగ్ లేదనమాట. బయట నా కోసం నా ఫ్రెండ్, నా తమ్ముడు, చిన్న ఆయన కొడుకు దర్బార్ వెయిట్ చేస్తున్నాడు. అతను కూడా ఈరోజు ఇద్దరం కలిసి వచ్చినాం. కాకపోతే నేను కోటేరస్లో వచ్చిన, అతను ఇండిగో ఫ్లైట్లో 11 గంటలకు ల్యాండ్ అయిపోయాడు చెన్నైలో. నేను 2 గంటలు లేట్ అయిపోయినా, వర్షం వల్ల లేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నా తమ్ముడు దర్బార్ బయట నుంచి వీడియో తీస్తున్నాడు. నాకు నేను లోపల నుంచి వచ్చేటప్పుడు నా కోసం వెయిట్ చేశాడు. 2-3 గంటలు నా కోసం వెయిట్ చేసి బయటనే ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం. लाइव ना बाद में एडिट करके डालना. मुबारक नम ना मुबारक भाड़ा लग भाड़ा लगे वो कहीं हाँ मूवी का रख रहे हैं. अच्छा आता है मूवी है वीडियो मूवी का स्टार्ट कर रहे. ఇప్పుడు కార్లో కూర్చున్నాం. ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు. అంతా నలుగురం కలిసి బయలుదేరాం చెన్నై నుంచి. ఇది చెన్నై హైవే. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరడమే. ఇప్పుడు చెన్నై నుంచి రైజీకి పోవాలంటే మినిమం ఒక 5-6 గంటల టైం పడుతుంది. యాక్చువల్గా ఈ వర్షం వల్ల ఈ ఫ్లైట్లు డిలే కావడం వల్ల చాలా లేట్ అయిపోయింది. పొద్దున 6:15కు ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ కోటేరస్ 6:30కి ల్యాండ్ అయింది. 15 మినిట్స్ డిలే. మళ్ళా పొద్దున్న ఎయిర్ ఇండియా 10 గంటలకు టేక్ ఆఫ్ అవ్వాల్సిన ఫ్లైట్ 12 గంటలకు టేక్ ఆఫ్ అయింది. అక్కడ 2 గంటలు డిలే. మొత్తం 2.5 గంట డిలే అయిపోయింది. ఈ ఫ్లైట్లో కనెక్టింగ్ ఫ్లైట్లో రావాలంటే ఇది కొంచెం తలనొప్పిగా ఉంటుంది. ఎప్పుడైనా రావాలంటే డైరెక్ట్ ఫ్లైట్లో రండి. ఎవరైనా సరే కనెక్టింగ్ ఫ్లైట్లో రావద్దండి. చాలా సమయం మనకు వృధా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆంధ్రాకి వెళ్ళాల్సిన వాళ్ళం కదా. చూద్దాం ఇంటికి వెళ్ళినాక టైం ఎంత పడుతుందో వాచ్ చేయండి. వీడియో మొత్తం చూపిస్తానంట. ఇక మన ఆంధ్ర సైడ్ కూడా వర్షం కురుస్తుంది. అది ఇప్పుడే ఆంధ్ర బార్డర్ దాటి వర్షం బాగా కురుస్తుంది.
మొత్తానికి ఇంటికి చేరుకున్న రాత్రి 11 అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.